హలో అండి, డైలీ సీరియల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. భానుమతి తన గదిలో కూర్చొని చదువుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే భానుమతి వాళ్ళ గది బయట కూర్చొని బామ్మగారు కూడా భగవద్గీత చదువుకుంటూ ఉంటారు. ఇక భానుమతి గట్టిగా చదువుతూ ఉండటంతో ఇక ఆ మాటలు వినపడగానే బామ్మగారు అయితే ఎవరే అది, ఈ టైంలో చప్పుడు చేస్తున్నారంటే ఎవరక్కడ ఉండేది అని చెప్పేసి బామ్మగారు అంటూ ఉంటే ఇక ఆ మాటలు విన్న భానుమతి అయితే ఏంటి అమ్మగారు ఈ టైంలో బయటే ఉన్నారా అని చెప్పేసి ఇక భానుమతి అయితే మెల్లిగా డోర్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటుంది. ఇక భానుమతి చూసేసరికి అక్కడ బామ్మగారు భగవద్గీత చదువుకుంటూ కూర్చొని ఉంటారు. ఇక అది చూసి భానుమతి అయితే పార్థు దగ్గరకు వెళ్ళి నిద్రపోతున్న పార్థుని లేపి, జీపబ్బాయ్ బయట బామ్మగారు భగవద్గీత చదువుకుంటున్నారు జీపబ్బాయ్, నేను చదివేది బామ్మగారికి వినబడుతున్నట్టుంది, ఎవరే అది చప్పుడు చేస్తున్నారు అని చెప్పి అంటుంది. ఇప్పుడు ఏం చెయ్యాలి అని చెప్పేసి ఇక భానుమతి అయితే పార్థుని అడుగుతూ ఉంటే, ఒక పంచేయి బస్సమ్మాయి, బయట బామ్మ భగవద్గీత చదువుతుంది కదా, నువ్వు ఫోన్లో కృష్ణ పరమాత్మ పాటలు పెట్టు, అప్పుడు బామ్మ భక్తి పారవశ్యంలో మునిగిపోతుంది, అప్పుడు నువ్వు గట్టిగా చదివినా కూడా బామ్మ చెవికి ఎక్కదు అని చెప్పేసి పార్థు చెప్పగానే ఇక భానుమతి అయితే మంచి ఐడియా జీపబ్బాయ్ అని చెప్పేసి తన ఫోన్ తీసుకొని తన ఫోన్లో కృష్ణ పరమాత్మ పాటలు పెట్టి అలా డోర్ దగ్గర పెట్టేస్తుంది. తర్వాత ఏమో ఇక ఆ పాటల సౌండ్ వినగానే బామ్మగారు కూడా భక్తి పారవశ్యంలో మునిగిపోతూ ఉంటారు. తర్వాత ఏమో ఇక భానుమతి అలా తన గదిలో కూర్చొని చదువుకుంటూ ఉంటుంది. అది చూసి పార్థు మురిసిపోతూ ఉంటాడు. ఇంకొక వైపు భువన, ఈ భానుమతి ఉదయం ఏదో తీసుకొచ్చింది, అది మాకు తెలియకుండా ఇంట్లో ఏదో చేస్తుంది, దాన్ని తెలుసుకోవాలి అని చెప్పేసి మెల్లిగా పార్థు వాళ్ళ గది దగ్గరికి వస్తూ ఉంటుంది. ఇక పార్థు వాళ్ళ గది బయటనే బామ్మగారు ఉండడం చూసి ఆవిడ భక్తి పారవశ్యంలో మునిగిపోతున్నారు అని చెప్పేసి ఇక భువన అయితే మెల్లిగా పార్థు వాళ్ళ డోర్ ఓపెన్ చేసి ఏం చేస్తున్నారా అని చూస్తూ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.